రాష్ట్ర ప్రజల ఆశలను కూటమి ప్రభుత్వం వమ్ము చేసిందని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమాన్ని కొనసాగించకుండా ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను నెరవేర్చకుండా విద్యుత్ ఛార్జీలను భారీగా మోపుతున్న కూటమి నేతలు రాష్ట్ర ప్రజలను నిలువున మోసగించారని ఆయన విమర్శించారు. విద్యుత్ ఛార్జీల భారంపై పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పోరుబాటును నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో పార్టీ శ్రేణులంతా కలిసి చెంచిపేటలోని డొంక రోడ్డు నుండి పాదయాత్రగా విద్యుత్ డిఈ కార్యాలయం వరకు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ ఛార్జీల బాధులపై నినాదాలు చేశారు. అనంతరం విద్యుత్ డిఈ కార్యాలయంలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఎస్ శ్రీనివాసరావు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అన్నాబత్తుని శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలను పెంచబోమని, అవసరమైతే తగ్గిస్తామని కూటమి నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఎన్నికల్లో వాగ్దానం చేసినట్లు గుర్తు చేశారు. అయితే హామీలు, వాగ్దానాలను విస్మరిస్తూ 6 నెలలు తిరగకుండానే రాష్ట్ర ప్రజలపై 2 విడతలుగా వేల కోట్ల భారాన్ని మోపుతున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలకు గత ప్రభుత్వం అమలు చేసిన 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ రాయితీని రద్దు చేసి ఆ వర్గాల పట్ల తమ నిర్ణయం చాటారని ఆయన విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన చేయూత, అమ్మఒడి, రైతు భరోసా, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలను కొనసాగించకపోగా ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను పట్టించుకోవటం లేదని ఆయన ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం కేవలం సామాజిక పెన్షన్లను 4,000 రూపాయల చొప్పున మాత్రమే ఇస్తోందని, రకరకాల కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మందికి పెన్షన్లను జనవరి 1 నుండి రద్దు చేయనున్నదని శివకుమార్ తెలిపారు. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డిపై అభాండాలు మోపుతూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఒకవైపు నిత్యావసర ధరలు పెరిగిపోయి సంక్షేమ పథకాలు అందక బాధపడుతున్న ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపడం దారుణమని, పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాల్సిందేనని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన, ప్రజల కొరకు 6 నెలల ముందు ఎన్నిక కాబడిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అనేక హామీల్ని తుంగలో తొక్కి ప్రధానంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీల భారాన్ని పెంచి ప్రజల మీద సుమారు 15,465 కోట్ల రూపాయలని ఈ రాష్ట్రంలో నివసించే ప్రజల ఎడల భారాన్ని మోపుతూ ఉంది. ఎంత మోపుతుందా విద్యుత్ ఛార్జీల మీద అంటే 15,000 కోట్ల రూపాయల పైన. ఇది ఆల్రెడీ నవంబర్ నెలలో సుమారు 6,072 కోట్ల రూపాయలని పెంచి బిల్లులు పంపారు. రేపు జనవరి బిల్లుకి సుమారు 9,412 కోట్ల రూపాయలని మళ్ళీ ప్రజల మీద వేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ధర్నా ఎందుకు చేస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ? ఎందుకు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఈరోజు కరెంట్ ఆఫీసుల దగ్గర ప్రజల పక్షాన పోరుబాటను తీసుకొచ్చామంటే, ఎలక్షన్స్ ముందు కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచకుండా ఉండటమే కాకుండా ఇప్పుడు ఉన్న విద్యుత్ ఛార్జీలను కూడా తగ్గిస్తామని ఆ రోజు కూటమి నాయకత్వం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ 3 చెప్పిన మాట ఒకసారి మన అందరం పరిశీలించాలి. ఈరోజు ఏం చెబుతూ ఉన్నారు? వైఎస్ఆర్ పార్టీయే ఛార్జీలు పెంచింది అన్నారు. కాసేపు అదే నిజం అనుకుందాం. ఎలక్షన్స్ టైంలో మీరు చెప్పింది ఏంటి? ఆ రోజు ఉన్న ఛార్జీల్ని తగ్గిస్తామని, పెంచము అని. మరి ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? 15,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారాన్ని మోపుతూ ఉన్నారు. ఈ నిజంగా కట్టగలిగే పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రజలు ఉండారా? అది కూడా ఆలోచించాలిగా. ఒక్క కరెంటు ఛార్జీల మీదే 15,000 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రజల మీద మీరు భారం వేస్తూ ఉండారు. ఈ రాష్ట్రంలో నివసించే పేదవాడు, మధ్యతరగతి వాడు ఇంత భారాన్ని మోయగలడా? మోయలేడు అంటానికి ప్రధాన కారణం
గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ పేదవాడికి మధ్యతరగతి వాడికి ఎవరైతే తెల్ల కార్డు ఉందో ఈ రాష్ట్రంలో తెల్ల కార్డు నివసించే ప్రతి కుటుంబానికి కులం మతం ప్రాంతం చూడకుండా అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో వాడి అకౌంట్లో డబ్బులు వేసాం. అమ్మఒడి వేసాం, ఫీజు రియంబర్స్మెంట్ వేసాం, రైతుకి రైతు భరోసా వేసాం, డ్వాక్రా అక్కా చెల్లెళ్ళకి రుణమాఫీ డబ్బులు వేసాం, అక్కా చెల్లెళ్ళకి వైఎస్ఆర్ చేయుత కింద 18,750 రూపాయలు వేసాం. మరి ఈరోజు మీరేం వేశారా? అమ్మఒడి ఇచ్చారా? ఇప్పటికే 6 నెలలు అయింది. అమ్మఒడి ఇచ్చారా? ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారా? రైతు భరోసా ఇచ్చారా? 6 నెలలు ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయితే ఇంతవరకు పెన్షను మేము 3,000 ఇస్తే మీరు 4,000 ఇస్తూ ఉన్నారు. ఆ పెన్షన్ ఒక్కటినే 4,000 ఇచ్చే కార్యక్రమం అమలు చేశారు తప్పక ఈ 6 నెలల్లో ఇంక ఏ కార్యక్రమం చేయలే. సరే, పెన్షన్ ఇచ్చి 4,000 ఇచ్చి అది సక్రమంగా చేస్తున్నారా అంటే ఈరోజు ఇప్పుడుకు ఉన్న సమాచార ప్రకారం సుమారు 4 లక్షల మంది పెన్షన్ని రద్దు చేసే కార్యక్రమం ఈ జనవరి నెలలో చేయబోతూ ఉన్నారు. 4 లక్షల మందికి సుమారు ఇప్పుడుకున్న సమాచారమే నేను చెబుతుంది. ఈ రాష్ట్రంలో 4,000 మంది పెన్షన్లు తీయటానికి ఆల్రెడీ ఎంక్వైరీ జరిపారు. ఉన్న పెన్షన్లో సుమారు 4 లక్షల మందికి పెన్షన్ని తీసే కార్యక్రమాన్ని ఈరోజు తీసుకొచ్చా ఉన్నారు. అంటే ఈ 6 నెలల మీ ప్రభుత్వంలో ఏకైక సంక్షేమం ఇచ్చింది ఏంటి అంటే 3,000 ఉన్న పెన్షన్ 4,000 అయితే ఆ 4,000 ఇచ్చే పెన్షన్ కూడా 6 నెలల తిరగకముందే మళ్ళీ రేపు జనవరి 1కి 4 లక్షల మంది పెన్షన్దారులని తగ్గించే కార్యక్రమం చేశారు. మరి ఏ రకంగా ఈ రాష్ట్రంలో నివసించే పేదవాడు మధ్యతరగతి వాడు నువ్వు పెంచిన 15,000 రూపాయల 15,000 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల్ని కట్టగలడయ్యా? సరే, మీ పాలసీ ప్రకారం ఇంటికో పారిశ్రామికవేత్తం చేస్తా అన్నావు. నిజంగా పారిశ్రామికవేత్తం చేస్తే ఆడి బిల్లులు కట్టేవాడు. ఇంటికో పారిశ్రామికవేత్త అయ్యా, నేను కాదు చెబుతుంది, ఏం కాదు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. ఇంటికో పారిశ్రామికవేత్తం అంట. నిజంగా చేసుంటే నువ్వు పెంచి నీ 15,000 కోట్ల రూపాయలని కట్టేవాళ్ళు. గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమం ఇవ్వకుండా, మీరు చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకుండా ఆ ఇచ్చే పెన్షన్ని తగ్గించి ప్రజల భారాన 15,000 కోట్ల రూపాయలని ఈరోజు విద్యుత్ సర్ఛార్జీల కింద మోపటం అంటే ఈ రాష్ట్రంలో నివసించే పేదవాడు, ఈ రాష్ట్రంలో విద్యుత్తును వాడుకునే ప్రతి కుటుంబం ఏం కావాలా? ఎలా ఆ ఛార్జీల్ని వాడు కట్టగలుగుతాడు? దానికోసమే వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పోరుబాట ద్వారా ప్రతి విద్యుత్ కేంద్రం దగ్గర రిప్రజెంటేషన్ ప్రజల పక్షాన ఇచ్చి విద్యుత్ ఛార్జీల్ని తగ్గించే విధంగా ప్రభుత్వ నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి రిప్రజెంటేషన్ ఇస్తూ ఉంటాం. తెనాలి పట్టణంలో గృహ వినియోగదారులు 85,993 మంది గృహ వినియోగదారులు ఉన్నారు, విద్యుత్ వినియోగదారులు ఒక తెనాల్లో. కొల్లిపర మండలంలో 17,408 మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. అంటే ఒక్క తెనాలి నియోజకవర్గంలోనే 1,23,000 మంది విద్యుత్ వినియోగదారులు ఈరోజు ఈ 1,23,000 కుటుంబాలు విద్యుత్ వినియోగిస్తున్న కుటుంబాలు అవ్వచ్చు, వ్యాపార సంస్థలు అవ్వచ్చు, కమర్షియల్ అవ్వచ్చు, వీళ్ళందరి మీద మన తెనాలి నియోజకవర్గంలో ఎంత భారం పడబోతూ ఉంది. గత నెలలో 6,000 కోట్లు, ఈ జనవరిలో 9,000 కోట్ల రూపాయలు. గత ప్రభుత్వంలో
జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను శాసనసభ్యుడిగా ఉన్న 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి 200 లోపు యూనిట్ని ఎవరైతే వినియోగం చేస్తున్నారో వాళ్ళందరికీ ఉచిత కరెంట్ ఇచ్చాం, బిల్లు కట్టాల్సిన పని లేకుండా. మీరేం చేస్తూ ఉండరు? ఈరోజు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుని తీసేసే కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఎందుకు అసలు ఆ ఎస్సీ ఎస్టీలకి ఉచిత కరెంట్ని ఇచ్చింది? వాడు కట్టుకోలేడనే కదా, వాడికి ప్రభుత్వం తరఫున చూపించాలనే కదా ఈరోజు దాన్ని కూడా తీసేశారు. అంటే సుమారు తెనాలి నియోజకవర్గంలో 13,794 ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఉంటే కొల్లేపల్లిలో 4,730 కుటుంబాలు, అంటే రెండు కలిపి 18,524 మంది ఎస్సీ ఎస్టీలకి ఈ 200 యూనిట్లు బెనిఫిట్ దారులు ఉండారో ఆ బెనిఫిట్ దారులకి ఈరోజు ఉచిత విద్యుత్తు 200 యూనిట్ల లోపు కాల్చుకుంటే బిల్లు లేకుండా చేసిన స్కీమ్ కింద వాళ్ళు కూడా నష్టపోయే కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది ఆలోచించాలి ప్రజలు. కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం కోసం చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏం చెప్పారు? మేము బిల్లులు పెంచాం, తగ్గిస్తాం, వీలైతే వినియోగదారుడు అమ్ముకునేట్టు చేస్తామని చెప్పింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో చెప్పాడు. ప్రతి మీటింగ్లో తమ్ముళ్ళు విద్యుత్ ఛార్జీలను పెంచాం అంటున్నాడు. మరి ఈరోజు ఏం చేసుకొచ్చావు? జగన్మోహన్ రెడ్డి గారని చెబుతారేంటి? అంటే పెద్దానికి జగన్మోహన్ రెడ్డి గారేనా? ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నది మేమే. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఎమ్మెల్యేలు కొండాం, ఆయన ముఖ్యమంత్రి కొండాం. ఎలక్షన్ నాటికి ఆ రోజు ఎంత బిల్లు వస్తుందో మీకు తెలీదా? ఆ బిల్లు మీదే కదా మేము పెంచము అని చెప్పింది. ఆ బిల్లు మీదే కదా మేము అవసరమైతే తగ్గిస్తామని చెప్పింది. అది చెప్పే కదా ప్రజల్ని ఓటు అడిగింది. ఈరోజు మళ్ళీ బిల్లు పెంచి 15,000 కోట్ల రూపాయలు పెంచి 15,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారని చెబుతారేంటి? ఇది ఏమి న్యాయం? మీరు అన్నారు మేము బిల్లులు పెంచమని, అవసరమైతే తగ్గిస్తామన్నారు. ఆ మాట కట్టుబడి ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారు పెంచాడు, ఆ బిల్లుల మీద మేము పెంచాం అని మీరు చెప్పారు. అదే మాట మీద ఉండి ఈరోజు తగ్గింది. ప్రజల మీద ఇది భారం ఏమాకండి. ఆఖరికి నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. తెనాల్లో ఏదైతే మార్కెట్ ఏరియా గాడిబాయి సెంటరు సుమారు 60-70 సంవత్సరాల నుంచి ఈ చుట్టుపక్క మండలాల్లో కానీ ఈ చుట్టుపక్క గ్రామాలకు కానీ హోల్సేల్ మార్కెట్కు ఉన్న గాడిబాయి సెంటర్లో షాపులు ఖాళీ చేసి షాపులు ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. బేరాలు లేక ఇది ఎప్పుడు నేను చూడాల, ఫస్ట్ టైం చూసా. మార్కెట్ సెంటర్లో రద్దీగా ఉండి ఈ చుట్టుపక్క గ్రామాలకి మండలాలకి హోల్సేల్ వ్యాపారం సాగే గాడిబాయి సెంటర్లో కూడా షాపులు ఖాళీ అయిపోయి షాపులు మాకొద్దు అని చెప్పి ఓనర్లకు ఇచ్చేసి వెళ్ళిపోయిన సందర్భాలు ఇప్పుడే మనం చూస్తూ ఉంటాం. దేనికి అని అడిగితే ఎందుకు సుమారుగా 8 నుంచి 12 షాపులు ఖాళీ చేసి కనీసం రెంట్ కూడా రావట్లేదన్నాయని చెప్పారు. దేనికని ఎంక్వైరీ చేస్తే బేరాలు లేవు అని చెబుతూ ఉంటారు. ఓ పక్క ప్రజలకు సంక్షేమాన్ని ఇవ్వకుండా ఇంకో పక్క ప్రజల్ని బాదుడు కార్యక్రమం కింద 15,000 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలను పెంచిన దానికి నిరసనగా తెనాలి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ యావత్ మొత్తం ఈరోజు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన నాయకులకి కార్యకర్తలకి శిరస్సు వంచి నమస్కారం తెలుపుతా ఉన్నాం. తప్పకుండా ప్రజల పక్షాన ప్రతి కార్యక్రమంలో ప్రజల పక్షాన ఉంటామని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ ప్రజలకి ప్రతి ఇబ్బందిని వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమంలో ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మేము చేసే డిమాండ్ పెంచిన విద్యుత్ ఛార్జీల్ని తగ్గించమని.